నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. బండ్ల గణేష్, గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఎవరైతే ఉన్నారో ఆయన చేతిలో మైక్ గనక వచ్చిందంటే పూనకం వచ్చేస్తుంది. పూనకం వచ్చి ఆయన ఇచ్చేటువంటి ఎలివేషన్లు కావచ్చు, ఆయన ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో కూడా సంచలనంగా మారుతుంది. ఈ మధ్య కాలంలో కిరణ్ అబ్బవరం నటించినటువంటి కే ర్యాంప్ అనేటువంటి సినిమా విడుదలవ్వడము, అది విజయవంతం అవ్వడం కూడా మనమందరము చూసాం. సినిమా కూడా బాగుందనే టాక్ కూడా నడుస్తుంది. సో ఆ కే ర్యాంప్ సినిమాకు సంబంధించి సినిమా విజయవంతమైంది కాబట్టి సో దానికి సంబంధించి ర్యాంపేజ్ అనేటువంటి విజయోత్సవ సభ పెట్టి దానికి ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ని ముఖ్య అతిథిగా పిలిస్తే ఆయన మైక్ తీసుకొని విజయ్ దేవరకొండను రెఫర్ చేస్తున్నట్లుగా, విజయ్ దేవరకొండ అర్థం వచ్చేటట్లు ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది సంచలనంగా మారడము, సోషల్ మీడియా బగ్గుమనడం కూడా జరిగింది. వాస్తవంగా ఏం జరిగిందంటే ఆ కే ర్యాంప్ సినిమాకు సంబంధించి కిరణ్ అబ్బవరాన్ని పొగిడేదానికి ఇంకొక హీరోని తగ్గించే విధంగా, అంటే ఒక సినిమా హిట్ అయిపోగానే లూజు ప్యాంట్లు వేసుకొని రాత్రిపూట కళ్ళజోడు పెట్టుకొని బిల్డప్ ఇస్తూ ఉంటారు. రెండో సినిమాకు నాకు లోకేష్ కనగరాజు కావాలి, అదేవిధంగా రాజమౌళి కావాలి, సుకుమార్ కావాలని చెప్పి డిమాండ్లు చేస్తూ ఉంటారు. కానీ కిరణ్ అబ్బవరం మాత్రము వరుసగా 5 హిట్లలో ఉన్నప్పటికీ కూడా కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్నాడు. ఈ ఒక్క లక్షణం చాలు కిరణ్ అబ్బవరం ఈ సినిమా రంగంలో ఎక్కడికో వెళ్ళిపోతాడని చెప్పుకొచ్చాడు. ఈ లూజ్ ప్యాంట్ వేసుకోవడము, కళ్ళజోడు పెట్టుకోవడము, వాట్సాప్ బాయ్, వాట్సాప్ అనడము ఎక్కువగా మన విజయ్ దేవరకొండ చేస్తుంటాడు. కాబట్టి సో విజయ్ దేవరకొండను ఉద్దేశించే బండ్ల గణేష్ ఆ వ్యాఖ్యలు చేశాడని చెప్పి సోషల్ మీడియాలో అయితే వైరల్ అయింది. సో ఇప్పుడు విజయ్ సారీ, నేను అన్నది విజయ్ని కాదు అనేసి బండ్ల గణేష్ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. సో అడుసు తొక్కనేలా కాలు కడగనేల అని దీన్ని అంటారు. విజయ్ సారీ. ఇప్పుడు మీరే చూడండి, లూజ్ ప్యాంట్లు ఎవరు వేసుకుంటారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో? రాత్రిపూట కళ్ళజోడి ఎవరు పెట్టుకుంటారు? ఇవన్నీ పక్కన పెడితే వాట్సాప్ అనేది ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడతా ఈ సభల్లో కావచ్చు, సమావేశాల్లో కావచ్చు, ఖచ్చితంగా విజయ్ దేవరకొండే. చిన్న పిల్లాన్ని అడిగినా కూడా చెప్తారు ఇది విజయ్ దేవరకొండను ఉద్దేశించే అనిందని. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో, ఎవరిని దృష్టిలో పెట్టుకొని అన్నాడో తెలియదు, కానీ మొత్తానికి యూటర్న్ తీసుకున్నాడంట. యూటర్న్ తీసుకొని నేను అన్నది ఆయన్ని కాదు, వాళ్ళ నాన్న నాకు మంచి మిత్రుడు అని చెప్పి చెప్పుకొని వచ్చాడు. అనాల్సింది అనేసి సారీనా, మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడద్దా. సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ ఫైర్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ ని ఏకంగా ట్యాగ్ చేసి మరి తిడుతా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, విజయ్ ఫ్యాన్స్ ఫైర్. బండ్ల వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనాల్సిన మాటలన్నీ అనేసి ఇప్పుడు ఇలా వివరణ ఇవ్వడం అవసరమా బండ్లన్న? మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త పడితే సరిపోయేది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కిరణ్ అబ్బవరం ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వరుస హిట్ సినిమాలు అందుకుంటున్నా ఎలాంటి గర్వం లేదని, కొంతమంది ఒక సినిమా హిట్ కొడితేనే చిరిగిన ప్యాంట్లు వేసుకొని అర్ధరాత్రి కూడా కళ్ళజోడు పెట్టుకొని వాట్సాప్ అంటున్నారని, ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవాలంటే దిల్లు ఉండాలని, వాట్సాప్ అంటే హిట్లు రావు అని బండ్ల గణేష్ ఒక హీరోను టార్గెట్ చేస్తూ మాట్లాడాడు అని చెప్పి నేను చెప్పిందే చెప్తున్నారు ఇక్కడ. సో వాస్తవంగా ఏం జరిగిందంటే సినిమా ఇండస్ట్రీలో హిట్ రావాలంటే ఇలా కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలి, కిరణ్ అబ్బవరం లాగా ఉండాలి, బడ్జెట్ మీద కంట్రోల్ ఉండాలి, ఆ స్క్రిప్ట్ మీద గ్రిప్ ఉండాలి, కథలో పస ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే ఒక హీరో మెటీరియల్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంది. ఏదో ఒక యాక్సిడెంటల్గా ఒక హిట్ వచ్చేస్తే కళ్ళు నెత్తికెక్కి ఈ విధంగా మాట్లాడకూడదు అనేటువంటి ఉద్దేశం వచ్చేటట్లు, అర్థం వచ్చేటట్లు ఆయన మాట్లాడడం అయితే జరిగింది. సో మొత్తానికి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు మరియు బండ్ల గణేష్ కు మధ్య నెలకొల్లినటువంటి సోషల్ మీడియాలో నెలకొల్లినటువంటి ఈ వివాదానికి అయితే ఫుల్ స్టాప్ పడింది. సారీ, నేను విజయ్ ని దృష్టిలో పెట్టుకుని అయితే అనలేదని బండ్ల గణేష్ వివరణ ఇచ్చాడు. ఈ బండ్ల గణేష్ విజయ్ దేవరకొండనే కాదు, మొన్నెప్పుడో అల్లు అర్జున్ వాళ్ళ తండ్రి గారిని కూడా ఆయన ఏదో డైరెక్ట్గానే అన్నాడు. ఆయన అయితే కనుక డైరెక్ట్గానే అన్నాడు, బండ్ల గణేష్ చేతికి మైక్ వస్తే నోరు అదుపు తప్పుతుంది. సో ఆ ఎలివేషన్ వేయాలనో లేకపోతే ఏ కారణంతోనో ఏ ఉద్దేశంతో అంటాడో తెలియదు, కానీ బండ్ల గణేష్ స్టేజ్ ఎక్కాడంటే సోషల్ మీడియా అయితే బగ్గుమంటుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.